విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించి తమ విద్యార్థులకు మంచి విద్యాబోధన అందేలా చూడాలని మాజీ ఎంపీటీసీ కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ మంజుల రమేష్లు డిమాండ్ చేశారు. సోమవారం జగదేవపూర్ మండలంలోని బిజీ వెంకటాపూర్ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి మండల వనరుల కేంద్రం ఎదుట తమ పాఠశాలకు ఉపాధ్యాయుని కేటాయించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్సీ సిబ్బంది గోవర్ధన్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 5 తరగతులకు గాను ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు ఉపాధ్యాయులు వస్తారని నమ్మితే ఇప్పటివరకు ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాల నడుస్తోందని, ఉపాధ్యాయులు లేరనే కారణంతో పేద కుటుంబాలకు చెందిన పలువురు చిన్నారులు తల్లిదండ్రులకు ఆర్థిక భారమైనప్పటికీ తమ పిల్లలను ఇతర ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. My name is Ishta. I am studying 4th class. My village name is BG Venkatapur. My school name is Mandal Prashad Primary School. మా స్కూల్లో ఒకరే టీచర్ ఉండడం వలన మాకు విద్యని నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇంకా ఇద్దరు టీచర్ కావాలని కోరుకుంటున్నాను. ఒకటే టీచర్ ఉండడంతో మా గ్రామస్తులు ముందుకు వచ్చి 4 సంవత్సరాల నుంచి కొంచెం ప్రైవేట్గా టీచర్లను అపాయింట్ చేసుకోడి వాళ్ళను స్కూల్ను కాపాడుకోవడం జరిగింది. దీన్ని మన పత్రికలలో 4 సంవత్సరాల క్రితం కూడా రావడం జరిగింది. అయినా 4 సంవత్సరాల నుంచి డిఈఓ గారి దగ్గరికి, ఎంఈఓ గారి దగ్గరికి మాకు ఒక టీచర్ను ప్రొవైడ్ చేయాలని మేము చాలాసార్లు వినతి పత్రం అందించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకపోవడంతో అయినా కూడా మా గ్రామ ప్రజలు ప్రతి 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదో విధంగా ముందుకు మన గవర్నమెంట్ స్కూల్ను కాపాడుకుంటూ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయినా ఇప్పటి వరకు వాళ్ళ స్పందన లేదు. గత సంవత్సరం ఒక గవర్నమెంట్ టీచర్ను వేరే విలేజ్ నుంచి పంపించడం జరిగింది. అయినా గత సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం పంపించినట్టుగానే పంపించి మళ్ళీ ట్రాన్స్ఫర్ పేరు మీద వాళ్ళ యథాస్థితికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికీ మా గ్రామంలో ఒకటే టీచర్ ఉండడంతో 32 మంది విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నందున మా పిల్లలకు కానీ మాకు పేరెంట్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మాకు వెంటనే ఒక 2 టీచర్ను అందించకపోతే మేము కలెక్టర్ స్థాయిలో వెళ్ళడానికైనా మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు ఇంకో 2 టీచర్లు పంపించాలని కోరుతున్నాం.